వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ఏడాది ఖరీఫ్ లో ఏప్రిల్ నుంచి ఆగస్టు చివరి వరకు వచ్చిన యూరియా పరిమాణానికి ఈ సంవత్సరం ఈ పాటికి వచ్చిన యూరియా పరిమాణానికి మధ్య సుమారు 1,00,000 టన్నుల కోత నమోదైంది. ఏపీకి యూరియా కేటాయింపుల్లో మోడీ ప్రభుత్వం 25% మేర కోత విధించింది. ఈ కఠోర వాస్తవాన్ని రాష్ట్ర టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లు తెలుస్తోంది. కేంద్రం వద్ద తమ పరపతి ఉపయోగించి ఎక్కువగానే యూరియాను రప్పించామని, అవసరానికి మించి అందుబాటులో ఉందని, కొంతమంది ఎరువును పక్కదారి పట్టిస్తున్నారని కూటమి సర్కారు ఎత్తుకున్న ప్రచారంలో నిజం లేదని పిలుస్తుంది. కంపెనీల వారీగా నిరుడు ఏడు ఎంతెంత ఎరువు వచ్చిందన్న వాస్తవాలు వెలుగు చూడడం ద్వారా అర్థమవుతుంది. కాగా దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం మొత్తం మీద 10% యూరియా వాడకాన్ని రైతులతో తగ్గింపచేసి ఈ మేరకు సబ్సిడీ భారాన్ని మొత్తం కేంద్ర బీజేపీ ప్రభుత్వం తగ్గించుకోగలుగునుకోగా ఆ లక్ష్యం కంటే అధికంగా మన రాష్ట్రానికి యూరియా కోత పెట్టింది. అన్నదాతలకు చేసిన అన్యాయాన్ని, నష్టాన్ని యూరియా కోసం పడుతున్న వారి అగచాట్లను పట్టించుకోకుండా మాటలతోనే సరిపెడుతున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024 ఖరీఫ్లో 6,32,138 టన్నుల యూరియా అమ్మకాలు జరగ్గా 2025 ఖరీఫ్ సీజన్కు కేంద్రం 6,22,000 టన్నులకు కేటాయింపులను తగ్గించింది. కాగా కేటాయించిన మేరకు యూరియాను నెలవారీ అవసరాలకు అనుగుణంగా ముందస్తుగా చేసిన ప్లాన్కు అనుగుణంగా సరఫరా చేయకుండా కోతలు పెట్టినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. నిరుడు ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 4,69,297 టన్నులకు కంపెనీల వారీగా కేటాయింపులు చేసి రాష్ట్రానికి సరఫరా చేసింది. ఈ సంవత్సరం ఇదే సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి చేరిన యూరియా 3,72,246 టన్నులు మాత్రమే. నిరుడు కంటే ఈ సంవత్సరం 97,057 టన్నులు తగ్గింది. సీజన్ ముమ్మరమై డిమాండ్ అధికంగా ఉన్న వేళల్లో కేంద్రం నుంచి సరఫరాకు భారీగా కత్తెరపడడం, కొన్ని ప్రాంతాలకు మొత్తానికి అందకపోవడంతో రైతులకు అదునుకు యూరియా దొరకని ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. ఈ పర్యవసానం యూరియా కొరతకు దారితీసింది. రైతులను అష్టకష్టాలు పాల్చేస్తున్నారు. నిరుటి కంటే ఈ సంవత్సరం ఆగస్టు వరకు చూసుకుంటే 25% మేర యూరియాకు కోత పెట్టింది. దీనికి తోడు ఈ ఖరీఫ్లో ఎదురైన కొన్ని పరిస్థితులు డిమాండ్ పెరగడానికి, తద్వారా కొరత ఇంకా పెరగడానికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సీజన్ నెలన్నర ముందుకు రావడం, పంటల సరళిలో మార్పులు, సాధారణంగా ప్రతి ఏటా పెరుగుతున్న యూరియా వినియోగం, వీటిని కూడా కలిపితే కేంద్రం విధించిన 25% కోతకు మరో 10% మేర కొరత ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఈ క్షేత్రస్థాయి అంశాలను ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మరుగున పడేసి కేవలం ఓపెనింగ్ బ్యాలెన్స్, డీబీటీ గణాంకాలు, కేంద్రం కేటాయింపులు, మొత్తంగా వచ్చిన యూరియా లెక్కలతో రైతులను తప్పుదారి పట్టిస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబర్లో కేంద్రం నుంచి 1.36 లక్షల టన్నుల యూరియా వచ్చింది. ఈసారి 1.55 లక్షల టన్నులు కావాలని అంచనా వేశారు. సెప్టెంబర్ 9 నాటికి ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారమే 22 జిల్లాల్లో యూరియా కొరత నెలకొంది. ఇప్పుడు ఇంత వచ్చింది, అంత వస్తుందని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. రైతుల గిట్టుబాటు వచ్చింది, పండించిన పంట గిట్టుబాటు వచ్చింది, సకాలంలో ఎరువులు ఇచ్చాము, విత్తనాలు ఇచ్చాము. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎరువుల కోసం కూడా, విత్తనాల కోసం కూడా రోడ్ల మీద పడి దయనీయ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందని తెలుసుకోవాలి. నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తూ యూరియా కోసం కానీ ఎరువుల కోసం కానీ ఎవరైనా ఊపిరి బట్టి వాళ్ళు కేసీఆర్ చెప్తున్నాడు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రైతుల కోసం అండగా ఉండాలని చెప్పకుండా ఎవరన్నా రోడ్డు మీదకి వస్తే దారుణంగా నిలబెట్టి వాళ్ళు కేసులు పెట్టామని చెప్తున్నారు. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. గతంలో మన ప్రభుత్వం ఆర్బికేల ద్వారా, సచివాలయాల ద్వారా ఎవరికి ఎరువులు కావాలన్నా అన్ని సకాలంలో ఇచ్చిన గవర్నమెంట్ జగన్మోహన్ గారు ప్రభుత్వం తప్ప ఇంకెవరు అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఆ రోజు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, జగన్మోహన్ గారు ఉన్నప్పుడు అందరికీ గిట్టుబాటు ధరలు కల్పించారు. ఈ రోజు ఆ రోజు కూడా ధరల స్థిరీకరణ అని చెప్పేసి 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పెట్టారు. ఏ పంటకు ఇబ్బంది జరిగినా ఆ పంటకి గిట్టుబాటు ధరలు కల్పించిన మహానాయకులు వైఎస్ జగన్మోహన్ చెప్పేసి సభకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో గత సంవత్సరంలో సుమారుగా 40 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా కానీ కాంప్లెక్స్ కానీ ఎరువులు వస్తే కావాలని ప్రభుత్వం సెంట్రల్
గవర్నమెంట్ కలిసి ఈ సంవత్సరం 7 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలని చెప్పి తగ్గించి రైతుల ఇబ్బంది ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టేజ్ చెప్పి ఎరువులు తగ్గించండి, రసాయనాలు తగ్గించండి అన్ని కలపలు మాటలు చెప్తున్నారు. నిజంగా ఎరువులు లేకపోతే పండించే పరిస్థితి లేదు. కాదు సరిగా పంట సరిగా రాదు, ఇబ్బందులు పడతాం. దయచేసి అందరూ బ్లాక్ మార్కెట్ లో కూడా చాలా మంది ఈ సొసైటీకి ఇచ్చండి. ఈ బ్లాక్ మార్కెట్ లో అందరూ ఉత్తరప్రదేశ్ 270 రూపాయలు కట్టుండాల్సింది 400 రూపాయలకి 500 రూపాయలు అమ్మేసి రైతులు ఇబ్బంది బయట వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆర్థిక ద్వారా రైతులకు ఇబ్బంది లేకుండా సకాలం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందరికీ పంట బీమా కల్పించారు. ఏ పంట ఇబ్బంది జరిగినా పంటకు డబ్బులు ఇచ్చాయి. కానీ ప్రభుత్వంలో పంట బీమా కూడా కల్పించకుండా వాళ్ళే రైతులే కట్టుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ వదిలేసాయంటే మీరందరూ గమనించండి. ఇటువంటి ప్రభుత్వాలు మన కారణాలు. మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రైతులు కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చేసి దీపం చేసి ప్రతి ఒక్కరు కూడా పదివేల నమస్కారాలు. వైఎస్ జగన్మోహన్ నాయకత్వంలో ప్రతి రైతుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎప్పుడు అండగా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా నారాయణ ప్రతి ప్రోగ్రాం కూడా జగన్మోహన్ గారి కోరిక ప్రకారం ఆశయాల ప్రకారం ప్రతి కార్యకర్తకు అండగా ఉండే ప్రతి రైతుకి అండగా ఉండేసి ప్రజల పక్షులు పోరాడుతున్న నారాయణ కూడా మరో ధన్యవాదాలు చెప్పుకుంటూ